అలాగే నిరసనలు చేపడుతున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా ప్రజాక్షేత్రంలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీలు. సో ఇదే నేపథ్యంలో ఉప ఎన్నికల పరిస్థితి కూడా కొంత అనుమానంగా కనపడతా ఉంది. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్న పరిస్థితి. సో స్పీకర్ని వీళ్ళిద్దరూ కూడా స్పీకర్ రాసిన లెటర్కి ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదనేది ఒక చర్చ అయితే, మొన్న రీసెంట్గా మళ్ళీ వీళ్ళిద్దరికీ కూడా స్పీకర్ 4 రోజులు గడువు ఇచ్చి, ఈ 4 రోజుల్లో ఏదనేది తేల్చాలన్నట్టుగా ఒక డెసిజన్ తీసుకోవాలని స్పీకర్ లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది. సో మళ్ళీ స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న కడియం శ్రీహరి స్పీకర్ని కలిసి ఇంకొంత సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఢిల్లీలో ఉన్న దానం నాగేంద్ర కూడా రాగానే స్పీకర్ని కలిసి ఆయన మళ్ళీ టైం అడుగుతారా లేదా రాజీనామా చేయబోతున్నారా అనేది ఒక చర్చనీయాంశం. సో ఇవి రెండు ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో 2 రోజుల్లో ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇస్తారా లేదా అదే పాత పద్ధతిలో వెళ్ళబోతున్నారా అనేది తేలబోతా ఉంది. సో ఈలోపే హైకోర్టు తీర్పు కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా 24వ తారీఖు సో దాని మీద కూడా ఒక చర్చ ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ బీసీలకైతే రాబోతా ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా కనపడుతున్న వార్తలు కూడా అవే. సో దానం నాగేంద్ర రాజీనామా బాటలో, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి, పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా, ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే, అందుకే రాజీనామా యోచనలో నాగేందర్, మళ్ళీ ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవులు ఇవ్వాలని ప్రతిపాదన, అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా, కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు, ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన, స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం శ్రీహరి. సో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేంద్ర భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొని ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా? కాంగ్రెస్ పెద్దల అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నారు. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి 10 మంది ఎమ్మెల్యేలపై సో ఇప్పటికే వేటు పడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ అనర్థ వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గురువారం నాటికి దానం నాగేంద్ర, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు పిటిషన్లపై విచారణను పూర్తి చేశారు. అనర్థ పిటిషన్పై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేంద్ర, కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలని భావనలో ఉన్నారా ఆయన. సో అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. సో దానం నాగేంద్ర కానీ కడియం శ్రీహరి కానీ సో ఇది పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల అనివార్యం అయితే 30 సంవత్సరాలుగా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనవి అంట. సో ఆల్రెడీ ఫ్లెక్సీలు కూడా వెలిసిన పరిస్థితి ఎక్కడికక్కడ. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రప్ప. సో ఇది బీఆర్ఎస్ వాళ్ళదైతే ఇది కాంగ్రెస్ వాళ్ళది. సో వాళ్ళే చెప్పకనే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పకనే చెప్పే పరిస్థితి. సో అక్కడి నుంచి రాజు యాదవ్ టికెట్ అడిగే పరిస్థితి దానం నాగేందర్తో పాటు. సో అలాగే పీజీఆర్ కూతురు విజయారెడ్డి గారికి కూడా టికెట్ ఇవ్వాలని యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇటు ఖైరతాబాద్ విషయానికి వచ్చేసరికి మన్నే గోవర్ధన్కి టికెట్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ యోచనలో కనబడతా ఉంది. మరి చూడాలి ఎట్లా ఉండబోతుంది అనేది. మరి దానం నాగేంద్ర ఏమో ఇప్పుడు ఢిల్లీ పోయి అక్కడ మంతనాలు చేసే పరిస్థితి, మళ్ళీ టికెట్ నాకే ఇవ్వాలని, నేను గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలనేది దానం నాగేంద్ర కండిషన్లా కనబడతాను. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒకవేళ కండిషన్ పెట్టుకుని ఇక్కడికి వచ్చినా మరి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి దానం నాగేంద్ర విషయంలో. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దానం నాగేంద్రకి టికెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు, ఎందుకంటే కేడర్ ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి అనేది కూడా ఓట్ల పరంగా అతను గ్రాప్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతను కూడా సిట్టింగ్ స్థానమే అది కూడా ఖైరతాబాద్ విషయంలో. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ విషయంలో ఏదైతే రిపీట్ అయిందో అదే కనుక అక్కడ ఖైరతాబాద్లో రిపీట్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ కోట్లు పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి సో అభ్యర్థి మార్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఈ నేపథ్యంలో ఎంతవరకు దానం నాగేంద్రకి మళ్ళీ టికెట్ ఇస్తారా, లేదా ఆయన మంత్రి పదవి ఏదైతే ఆయన కొన్ని డిమాండ్స్ పెడతా ఉన్నారో అధిష్టానం ముందు, మరి ఆ డిమాండ్స్కి అధిష్టానం ఓకే చెప్తుందా, మరి లేదా వారిని బుజ్జగించి ఇంకెవరికైనా టికెట్ ఇచ్చి వారికి పనిచేయాలనే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే జూబ్లీస్లో కూడా అదే పరిస్థితి. చాలామంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా దాదాపు ఆరుగురు టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈవెన్ మైనంపల్లి హనుమంతరావుతో సహా ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ అందరినీ బుజ్జగించుకుంటూ వచ్చి ఫైనల్గా నవీన్ యాదవ్కి టికెట్ ఖరారు చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో కనుక ఖైరతాబాద్కి వెళ్తే ఒకవేళ దానం నాగేందర్ని బుజ్జగించి ఇంకెవరికైనా టికెట్ ఇచ్చే పరిస్థితిలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గనక ఆయన బుజ్జగించి ఎవరికైనా టికెట్ అప్పచెప్తే మరి ఏమో ఎట్లా ఉండబోతుందో ఎన్నిక అనేది కూడా చూడాలి. ఎందుకంటే పక్క ఉన్న నియోజకవర్గాలు జూబ్లీహిల్స్ అండ్ ఖైరతాబాద్ కాబట్టి సో ఇంపాక్ట్ ఎంతో కొంత కనపడుతుంది ఖచ్చితంగా పక్కనున్న ఏరియాలు కాబట్టి. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది అనేది. అలాగే విచారణ పూర్తయి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు దానం నాగేంద్ర, కడియం శ్రీహర్లకు స్పీకర్ నోటీసులు ఇచ్చిన వివరణ ఇచ్చేందుకు వారు గడువు అడిగి తీసుకున్నారు. 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం కడియంకు స్పీకర్ మళ్ళీ నోటీసులు జారీ చేశారు. అయితే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది. తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలో ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఏప్రిల్లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించడం లేదా క్యాబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలు చేస్తున్నట్లు ప్రచారం. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్లోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దానం తనకు పాత పరిచయాలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దానం తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. వెంటనే అనుమతి వస్తే 1-2 రోజుల్లోనే రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అధిష్టానం సమయం తీసుకుంటే దానం స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ గడువు కోరడం అనేది ఏంటంటే నాంచే పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రజలకి దీనివల్ల వీళ్ళ రాజీనామా చేసినా లేదా వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా కానీ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ప్రజలకు కావాల్సింది పనులు, పథకాలు, అభివృద్ధి, ఇవే. ప్రభుత్వం నుంచి జరగాల్సింది సక్రమంగా జరిగితే చాలు. ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేది ఆల్రెడీ అందరికీ తెలిసింది. మరి ఇంకా వీళ్ళు దోబూచులాట ఆడే పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఓపెన్గా నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా ఉప ఎన్నిక వస్తే వస్తుంది. ప్రజలు ఏ తీర్పని, ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడు మళ్ళీ మీకు ప్రజల మీద నమ్మకం ఉంటే ఇక రాజీనామా చేయడమే. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీ పదవి విరామణ లేదా మీ పదవి రాజీనామా లేదా పార్టీ మారిన అంశాలు కనుక ఒకవేళ ప్రజలు కనుక టారిఫ్ చేసుకుంటే సో మీకు పడాల్సిన ఓట్లు ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు గతంలో పడిన ఓట్లు ఇప్పుడు పడక మానవు కదా. ఇప్పుడు మీరు రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో కొట్లాడండి, మళ్ళీ ప్రచారం చేయండి. కానీ ఈ ఉప ఎన్నికల వల్ల ప్రజలకు ఒరిగేదైతే కొత్తగా ఏం లేదు. ఒకటైతే జరుగుతుంది, ఒక నెలలో డెవలప్మెంట్లు అయితే జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ లాగా 150 కోట్లు ఒక నెలలో ఖర్చు పెట్టినామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో, రోడ్లు కానీ
కాలువలు కానీ ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు కూడా ఒక నెలలో తీరిపోయాయి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టించుకోని పనులన్నీ కూడా ఒక నెలలో తీర్చాడు. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారా పనులు ఇవి కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అంశం. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది. నిలబెట్టుకుంటే ప్రజలు మళ్ళీ పట్టం కడతారు. లేదంటే సో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే ఓడగొట్టారో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది నెక్స్ట్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలే డిసైడ్ చేస్తారు మీ రాజీనామా కరెక్టా కాదా. ఇప్పుడు మీ రాజీనామా కానీ మీరు పార్టీ మారిన అంశం అనేది కరెక్టా కాదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాక్షేత్రంలోకి వదిలేయండి, ప్రజలకు వదిలేయండి. సో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో లేదా అనేది క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా అక్కడ ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఒరిగేది ఏం లేదు. ప్రభుత్వం నుంచి మీరు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే అసలు ఎమ్మెల్యేతో పనే లేదు అక్కడ. ఇప్పుడు మీరు పనులు ప్రభుత్వం నుంచి సక్రమంగా జరిగి మీరు చెప్పిన హామీ చెప్పినట్టుగా నెరవేరిస్తే అసలు ఎమ్మెల్యేని కలవాల్సిన అవసరం కూడా ప్రజలకు రాదు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మళ్ళీ అదే ప్రజా దర్బార్కి రావాల్సి వస్తుందిగా ప్రజలందరూ సమస్య కోసం. ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ మీరు ఏమంటున్నారు, ప్రజా దర్బార్లో మీ వినతులు ఇవ్వండి అంటున్నారు. మరి ఎమ్మెల్యే పని చేయనట్టే కదా ఆడ.